వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నదేనండి, బట్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. బలిసిన వాళ్ళ కొడుకులు చేసినటువంటి భాగవతం ఇది. విజయవాడలో నిన్న జరిగినటువంటి ఒక వార్త, వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది పక్కన పెట్టేస్తే జరిగినటువంటి సంఘటన ఈ వీడియోలో ఒకసారి చూడండి. చూసారుగా, ఒక ఇద్దరు బాగా బలిసిన ఎదవలు, ఇలాగే మాట్లాడాలి, తప్పులేదు, ఇలాగే మాట్లాడాలి. బాగా బలిసిన ఇద్దరు ఎదవలు ఒళ్ళు కొవ్వెక్కి అమ్మాబాబులు కొనిచ్చినటువంటి 25 లక్షల కార్లలో, ఇది రోడ్డు మీద చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసారా, లక్క పెడతలతో, చిన్నప్పుడు బొమ్మకారులతో ఆడుకునేవాళ్ళం కూర్చొని, అలాగా ఆ రోడ్డు ఏదో వాడబ్బ బాబు జాగీరని ఇద్దరు ఎదురుక కార్లతోటి గుద్దుకుని చేసినటువంటి ప్రహసనం. వార్త ఏంటంటే, వాళ్ళిద్దరు కూడా చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒక అమ్మాయి వ్యవహారంలో ఇద్దరికి కూడా క్లాష్ వచ్చింది. అది బాగా ముదిరి, ఆ గొడవ బాగా ముదిరి, అంటే వీళ్ళిద్దరికీ బాగా డిక్కి బలిసి ఇద్దరు కూడా ఈ కార్లు వేసుకుని రోడ్డు మీద, ఇది వాళ్ళు చేసినటువంటి పని. ఆ మొత్తం గుద్దుకున్నారు. ఒక టైర్ పంచర్ అయిపోయి బండి ఆగిపోయినా సరే ఇంకా వాళ్ళ కోపం అనేది తీరలా. సో రాడ్లు, బేస్బాల్ స్టిక్స్ ఇవి తీసి అద్దాల పగలగొట్టుకొని దాడులు చేసుకొని బూతులు తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు హల్చల్ చేశారు. ఇక పోలీసులకు చెప్పేసరికి పోలీసులు వచ్చే లోపల ఒకడు పారిపోయాడు. సో వాడి పేర్లు ఏంటి అనేది చూస్తే, తాడిగడపకు చెందినటువంటి లింగమనేని రోహిత్, ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడలో భారతీనగర్కు చెందినటువంటి బొల్లా ఓం, వీడి పేరు బొల్లా ఓం. తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. వైసీపీ నేత జోగి రమేష్కి బంధువుగా చెప్పుకునేవాడు, మేనల్లుడు ఏదో అంటున్నారు. జగన్ పుట్టినరోజు కూడా తాడేపల్లిలో బాగానే చేశాడు. ఆ ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. అదంతా అయింది. సరే, వీళ్ళిద్దరు చిన్నటి నుంచి కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్, జాన్ జిగిరీలు, ఏ దోస్తి అంటూ పాడుకునేవాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే హాస్టల్, ఈ టైప్లో అనమాట చెప్పేది. సో ఇదంతా అయింది. ఒక అమ్మాయి విషయంలో ఇద్దరికి గొడవ అయ్యేసరికి రోహిత్కి ఓం ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు అన్నాడు. మాట పెరిగింది. పటమట ఆర్ఆర్ గార్డెన్ హైటెన్షన్ రోడ్లో ఉన్నా అని చెప్పడంతో ఒకరికొకళ్ళు మర్రా నేను తొడగొడతాను, నువ్వు తొడగొడతాను, ఈ టైప్లో సవాళ్ళు వేసుకున్నారు. సవాళ్ళు వేసుకొని వచ్చిన వెంటనే ఎదురు పడిన వెంటనే డబేల్ మన కార్లతో గుద్దేసుకున్నారు. దాని కాస్ట్ 25 లక్షలు. మహీంద్రా థార్ ఎస్యూవి, 25 లక్షల కార్ అది. ఇంకా మేబీ ఎక్కువే ఉండొచ్చేమో కాస్త. దాదాపు 100 మీటర్లు రోడ్డు మీద ఈడ్చుకుంటూ హడావుడి చేశారు, ఒకళ్ళకొకళ్ళు ఢీ కొట్టుకుంటూ. సినిమాలో యాక్షన్ చూసినట్టుగా ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు భయపడి పక్కకు పారిపోయారు చాలామంది. జీపులు దిగి రాడ్లతోటి మళ్ళీ కారు అద్దాలు పగలగొట్టుకున్నారు. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడం, జీప్ను వదిలేసి రోహిత్ పరారైపోయాడు. ఓమ్ని స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా సీఏ పవన్ కిషోర్ చెప్పారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనం, ఎవరి వాహనంలో తెలియదు, ఒకరి వాహనంలోనేమో ఒక అమ్మాయి ఉంది, ఇంకో వాహనంలో కొంతమంది యువకులు కూడా ఉన్నారు. రెచ్చగొట్టేటువంటి యదవ బ్యాచ్. వీళ్ళని ఏమనాలి ఇప్పుడు? వీళ్ళ అమ్మాబాబులు సంపాదించి, అంటే ఓం అనేవాడి వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్, సో బాగానే సంపాదించి ఉంటాడు. లింగమనేని రోహిత్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మనకు తెలియదు, బట్ బాగా ఉన్నటువంటి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. సో ఇద్దరు కూడా బాగా వీఐపీలాగా చాలా చక్కటి సింగిల్ డోర్ థార్లు కొనుక్కున్నారు, దాంతో తిరుగుతున్నారు. ఆ గుద్దుకోవడం అది చూస్తూ ఉంటే వీళ్ళని రోడ్డు మీద కడ్రాయర్తో నడిపించి, అదే ఆ అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని కొడతాడు చూసారా, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఇందులో ఏ ఒక్క వెహికల్ అయినా సరే కంట్రోల్ తప్పి పక్కన ఉన్నటువంటి మనుషుల మీదకి వెళ్ళిపోతే, ఏమైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే మా చేతిలో పవర్ ఉంది, మా వెనకాల పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి, మమ్మల్ని ఎవడ ఏం పీకలేడు, కామన్ పబ్లిక్ కోసం కాదు రోడ్లు ఉన్నాయి, మేము కొట్టుకోవడానికి, మేము ఇలాంటి హల్చల్ చేయడానికి రోడ్లు ఉన్నాయి, ఏం బిగుతారా మమ్మల్ని అనేటువంటి ఒక బలుప దిగుతుంది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా బలుపు అంతా దిగుతుంది. దిగకపోతే పబ్లిక్ దింపుతారు. ఈసారి కనిపించిన చోటే ఆ కార్లంటే పెట్రోల్ పోట్స్ తగలెట్టేస్తే దరిద్రం వదిలిపోతుంది. ముందు ఎందుకు కొనిస్తారో తెలీదు. మొన్న కూడా అనుకున్నాం,
ఈ రోడ్డు మీద పట్టుకున్నటువంటి వేళ ఈ డ్రాగ్ రేస్ చేస్తున్నారు, స్పీడింగ్కి వెళ్తున్నారు, భయంకరమైనటువంటి స్టంట్స్ చేస్తున్నారు అన్న దగ్గర ఒక తండ్రి ఆవేదన. చచ్చిపోతానంటున్నాడండి. ఆ బైక్ కొనివ్వకపోతే 3.5 లక్షల బైకు కొంటావా కొనివ్వకపోతే చచ్చిపోతాను, ఇలా బెదిరిస్తున్నారు, ఏం చేయమంటారు నన్ను అని చెప్పి వాపోయాడు సారా. ఇక్కడ బాగా డబ్బు బలిసినటువంటి వాళ్ళు కొడుకులకి అవసరం లేకపోయినా కొడుకులకి కూతుళ్ళకి కాస్ట్లీ కార్లు ఇలాంటివి కొనివ్వడం. దేనికి కొనిస్తున్నారా అంటే మందిని చంపడానికి, లేదు కొట్టుకుని చావడానికి. మరి ఇప్పుడు ఎవరిని ఇందులో ఇచ్చేయాలి? జెన్జీ బ్యాచ్, ఆబ్వియస్లీ జెన్జీ. వీళ్ళ డిక్కీకి పట్టినటువంటి కొవ్వుని ఎలా కరిగించాలి? ఇప్పుడు వీళ్ళని కాదు, ముందు వీళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎలా స్టేషన్లో పెట్టాలి, వాళ్ళని పెట్టాలి. మీ పెంపకం వల్ల ఇగో వీళ్ళిద్దరు ఇలా తయారయ్యారు అని చెప్పాను. మళ్ళీ ఇద్దరు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. మూసుకొని ఎవడ పని ఆడు చూసుకోక. అయితే దీని మీద సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్తున్నారు వేరే వర్షన్. ఎలాగా అంటే ఇది కార్ల గురించి చెప్పే వర్షన్, ఈ వెధవాల గురించి కాదు, బేసిక్గా కార్ల గురించి చెప్పేది. ఆ మహీంద్రా థార్ కార్ అనేది మనకి చిన్నప్పుడు పోలీస్ జీప్ చూసేవాళ్ళం, గుర్తుందా? దాని అడ్వాన్స్డ్ వెర్షన్ కింద అనుకోవచ్చు దీన్ని. జీప్ అని ఉండేది మనకి, పోలీస్ జీప్. దాన్ని చూసినప్పుడల్లా భలే ఉందే జీపు. అందులోనూ లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ ఉండింది, రైట్ హ్యాండ్ కూడా ఉండింది. వింటేజ్ జీపులు ఇప్పటికి కూడా భలే ఉంటాయి. అలాంటిది ఏదైనా కొనుక్కోవాలి. అలాగే ఈ థార్ వెహికల్ని చూసిన వెంటనే ఒక ఒంగోలు ఎద్దు ఉంటుంది చూసారా, ఒంగోలు గిత్త, బలంగా ఉంటుంది. ఆ టైప్లో చూడొచ్చు, దాంతో పోల్చుకోవచ్చు. ఒక మంచి రాయల్ లుక్ ఉంటుంది, ఒక రగ్గడ్ రస్టిక్ లుక్ ఉంటుంది మంచిగా. దాన్ని చాలామంది ఇష్టపడతారు, కానీ కొనాలంటేనే కష్టం. ఎందుకంటే అందరికీ అంతంత బడ్జెట్లు ఉండవు కదా. అందుకే ఏదో చిన్న కార్లతో సరిపెట్టుకుంటూ ఉంటారు. ఎప్పటికైనా అలాంటిది కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ బాధ ఏంటంటే ఆ కార్లను చూస్తే బాధ వేస్తుంది. ఆ కొట్టుకుని చచ్చేదేదో ఇద్దరు కార్లు పక్కన పెట్టేసి కిందకి వెళ్ళి ఒకడినొకడు కొట్టుకుని చస్తే ఎవడో ఒకడు ఉంటాడు, లేదంటే ఇద్దరు హాస్పిటల్కి పోతారు కదా. ఎందుకు అనవసరంగా కార్లను ఇది చేయడం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకి క్లెయిమ్ ఏంటంటే ఈ విధవలకి ఒక్క పైసా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆ కార్లు అలాగే ఉండాలి, ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కావాలని చేసుకున్నటువంటి పెంట పని కాబట్టి ఇన్సూరెన్స్ కూడా రాకూడదు. ఎంత ప్రెజర్ వచ్చినా సరే, ఎవరి నుంచి వచ్చినా సరే. ఈ లింగమనేని రోహిత్ పారిపోయేట ఆ ఓంగాడు దొరికాడు, మరి వాడు ఎక్కడున్నాడు అనేది కూడా తీసుకెళ్ళి ఇమీడియట్గా శిక్షలు వేసేలాగా చూడాలి. ఇక అంతకుమించి చెప్పేదేం లేదు. సో బలిసిన వాళ్ళ కొడుకులు ఇలాగే ఉంటారు చాలామంది. మా ఇష్టం, మా బాబు డబ్బులు సంపాదిస్తున్నారు, మా ఇష్టం మేము చేస్తాం, మా కార్లు మా ఇష్టం, ఎంత స్పీడ్ అన్న వెళ్తాం, ఎవరినన్నా గుద్దేస్తాం, మీరెవడరా మమ్మల్ని అడగడానికి? ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటారు. రోడ్డు మీదకి వెళ్తే చాలు ఏమంటే వెళ్ళిపోతారు స్పీడ్ తోటి. సో తల్లిదండ్రులు కొంచెం ఆలోచించుకోవాలి, పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారు అన్నటువంటిది. డబ్బు చేసింది అంటే, జబ్బు చేస్తే మందు ఉంటుంది, కానీ డబ్బు చేస్తే దానికి మందు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.